రాష్ట్ర వ్యాప్తంగా తణుకు టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై సంచలనం రేపుతోంది. తణుకు మున్సిపాలిటీ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్స్ కు సంబంధించి 1,100 కోట్ల మేర అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ బాండ్స్ పై సమగ్ర విచారణకు ఆదేశించగా పాత్రధారులు కాదు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ టీడీఆర్ బాండ్స్ అంటే ఏంటి? ప్రభుత్వం టీడీఆర్ బాండ్స్ ను ఎప్పుడు జారీ చేస్తుంది? వైసీపీ నేతలు వాటిని అక్రమార్జనకు ఎలా వాడుకున్నారు? వాచ్ ఇట్. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల విస్తరణలో భాగంగా కొత్త నిర్మాణాల కోసం స్థల సేకరణ చేపట్టే విషయంలో ఆర్థికంగా వెసులుబాటు కోసం మున్సిపల్ శాఖ టీడీఆర్ బాండ్లని జారీ చేస్తుంది. రోడ్ల విస్తరణలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు సేకరించాలంటే పరిహారంగా ఈ బాండ్లు జారీ చేస్తారు. రోడ్ల విస్తరణ కోసమైతే ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ రేటుకు 4 అంటే 1:4 రేటుతో బాండ్లను జారీ చేస్తారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థల సేకరణకు 2 రెట్లు రేట్లతో పరిహారంగా బాండ్లు మంజూరు చేస్తారు. ఈ బాండ్లను రాష్ట్రంలో ఏ నగరంలోనైనా అదనంగా నిర్మించుకునే భవనాల నిర్మాణాల లైసెన్సుల ఫీజులు, బెటర్మెంట్ ఛార్జీలు, అదనపు బెటర్మెంట్ ఛార్జీలు, 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు తదితర ఫీజులకు నగదు కాకుండా ఈ బాండ్లను వినియోగించుకోవచ్చు. విస్తరణలో స్థలాలు కోల్పోయిన యజమానులు వాటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కొత్తగా భవనాలు నిర్మించుకునే భూ యజమానులకు వాటిని విక్రయించే అవకాశం ఉంది. భారీ విలువ కలిగిన ఈ బాండ్లని 30%, 50% ఇలా డిమాండ్ని బట్టి విక్రయించుకునే పరిస్థితులున్నాయి. దీంతో మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకుండా నిర్మాణదారులు తక్కువ రేటుకి బాండ్లను కొనుగోలు చేసుకుని వినియోగించుకుంటుంటారు. సరిగ్గా ఇదే పాయింట్ని వాడుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటున్నారు తణుకు టీడీపీ నేతలు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్స్ని వైసీపీ ప్రజాప్రతినిధులు కల్పతరువుగా మార్చుకున్నారని, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికారికంగా లూటీ చేసేందుకు టీడీఆర్ బాండ్ ఉపయోగించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అయితే తర్వాతి కాలంలో దాన్ని తాడేపల్లిగూడెం, తిరుపతి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారన్న ఆరోపణలున్నాయి. మాస్టర్ ప్లాన్, రోడ్ల విస్తరణ, కొత్త నిర్మాణాలతో కోల్పోయిన స్థలాలకిచ్చే ఈ బాండ్లలోనూ వైసీపీ నేతలు కావలసినంత దోచేశారన్న ఆరోపణలపై ఆ పార్టీ నేతలు సైలెంట్గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. తణుకు పట్టణంలో సుమారు 10 ఎకరాలతో డంపింగ్ యార్డ్ విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో స్థల సేకరణ చేపట్టారు. ఇక్కడ ఎకరం 25 లక్షల నుంచి 30 లక్షలు ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. అంటే టీడీఆర్ నిబంధనల ప్రకారం సుమారు 120 కోట్ల విలువైన బాండ్లు రిలీజ్ చేయాలి. కానీ ఏకంగా సుమారు 450 కోట్లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారట. అంటే ఒక్కో ఎకరం ధర 50 కోట్లన్నమాట. పొలాల్ని స్థలాలుగా పేర్కొంటూ ధరల్ని పెంచి చూపించేందుకు తణుకు పట్టణంలోని ఓ వ్యాపార సముదాయం రోడ్డు సర్వే నెంబర్ చూపించారని, దాంతో రేటు పెంచి ప్రభుత్వ సొమ్ము దోచుకునేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. అదేవిధంగా ఈ పట్టణంలో పార్క్ ఏర్పాటు చేసేందుకు మరో 9 ఎకరాలు సేకరించారు. దాని రేటు కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా అంతే ఉంది. అయితే ఈ భూమికి కూడా గ్రీన్ ఫీల్డ్ కింద రిజర్వ్ చేసిన స్థలం సర్వే నెంబర్ రేట్లని నిర్ణయించారు. ఎకరా 50 కోట్ల చొప్పున 450 కోట్లతో బాండ్లను మంజూరు చేశారు. ఇవి కాకుండా జగనన్న కాలనీ లేఅవుట్లలో అదనంగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు మరో ఎకరా 25 సెంట్లు సేకరించారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో లేని విధంగా ఆ ఎకరా 25 సెంట్లకు 23 కోట్ల ధర నిర్ణయించి బాండ్లు జారీ చేశారు. జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం ఎకరం 70 లక్షలు కొనుగోలు చేస్తే రోడ్డుకు సేకరించిన ఎకరా 25 సెంట్ల 23 కోట్లకు టీడీఆర్ బాండ్లు ఇవ్వడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అసలు ఆ స్థల యజమాని బోడపాటి వీర్రాజు తణుకు మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్గా ఎకరా 25 ఇచ్చినట్టు అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇదే పాయింట్ను టీడీపీ నేతలు హైలైట్ చేస్తున్నారు. మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ ఇస్తే టీడీఆర్ బాండ్లు ఏ విధంగా జారీ చేశారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఒక్క తణుకులో 900 కోట్ల టీడీఆర్ బాండ్లని జారీ చేశారు. తణుకులో డంపింగ్ యార్డ్ కోసం సేకరించిన భూమి యజమానుల నుంచి కాకుండా థర్డ్ పార్టీ నుంచి సేకరించి అక్రమాలకు తెరతీశారు. కొంతమంది వైసీపీ నేతలు ఆయా భూ యజమానుల వద్ద నుంచి కొద్ది రోజుల ముందుగా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ప్రభుత్వానికిచ్చి టీడీఆర్ బాండ్లు పొందారట. భూ యజమానులకు సంబంధం లేకుండా కేవలం పవర్ ఆఫ్ అటార్నీతో థర్డ్ పార్టీకి సంబంధించిన వారి నుంచి భూమిని సేకరించడం, దానికి బాండ్లు జారీ చేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమంటున్నారు. అసలు అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్షన్ చేయకుండా మున్సిపాలిటీ ఎలా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు.
తణుకు పట్టణం శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, వాళ్ళ తాతగారు అయినటువంటి ఆర్మిల్లి వెంకటరత్నం గారు తణుకుని నీతి, నిజాయితీ, నిబద్ధతతో అభివృద్ధి చేశారు. తణుకు అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. మన స్థలం కొనుక్కుని 20 ఏళ్ళు పోయిన తర్వాత వెళ్తే ఆ స్థలం అలాగ ఉంటుందని నమ్మకంతో కూడినటువంటి తణుకు పట్టణ ప్రాంతం. అలాంటి పట్టణ ప్రాంతాన్ని ఎంతో ప్రశాంతంగా ఉండి ఎంతో ఆనందాన్నిలయంగా ఉండేటువంటి తణుకు ప్రాంతాన్ని ఈ కానుమూరి నాగేశ్వరరావు గారు, జగన్ గారు వీళ్ళు తణుకును భ్రష్టు పట్టించేసి తణుకంటేనే బాబు అని భయపడేటువంటి స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ దొంగలను సిబిఐ తోటి పట్టించి కఠినంగా శిక్షించాలని ఒక తణుకు వాసిగా నేను కోరుకుంటున్నాను. తణుకు మండల వైఎస్ఆర్ మండల ప్రెసిడెంట్ అయిన బాటపాటి వీర్రాజు గారు 2021 టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో ఎకరా 10 సెంట్లు తణుకు టీడీఆర్ బాండ్లకి లేఅవుట్ చేశానని చెప్పి ఆ లేఅవుట్లో దానపట్టా ఇచ్చిందని టీడీఆర్ బాండ్లో మార్చుకున్నారు. ఒకటికి 4 రెట్లు, అది కూడా డోర్ నెంబర్, అది పైడిపర్ డోర్ నెంబర్ వేసి. ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు. నివాసయోగ్యమైన ప్రాంతంలో ప్రజలకి జగనన్న కాలనీకి అవసరం నిమిత్తం నేను ఉచితంగా దానపట్టా ఇచ్చి దాన్ని మళ్ళీ టీడీఆర్ బాండ్ల రూపంలో తీసుకుని 4 రెట్లు అధికంగా తీసుకుని ఇవాళ సుమారు 22 కోట్లు దండుకున్నాడు ఆయన. ఇవాళ ప్రభుత్వ ధనాన్ని అది ఏమనాలో తెలియదు, అలాగా మోసం చేసి ఈరోజు కోట్లు సంపాదించాడు అక్రమంగా. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ నిజానిజాలు కోర్టు ద్వారా బయటకు రావాలని ప్రజలందరికీ, ఈ ప్రజలకి పన్నులు కట్టిన డబ్బుల రూపాన ఉన్న డబ్బుల్ని గవర్నమెంట్ ద్వారా దోచేసిన ఈయనకి తగిన శాస్తి జరగాలని కోరుకుంటున్నాను. తెర వెనక పాత్రధారిగా ఉండి సూత్రధారులను ఎందాక చేసినటువంటి ఈ కుంభకోణం, టీడీఆర్ ముసుగులో చేసినటువంటి కుంభకోణం ఇటీవల కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఒక ప్రధానమైన డిమాండ్ చేసి నారాయణ గారు కూడా ఏం చెప్పారంటే, ఈ తణుకు కేంద్రంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా గూడెం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, తిరుపతి కానీ అన్నీ చేశారు. దీని మీద మేము ప్రధానంగా డిమాండ్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే సిబిఐ కానీ సిఐడి ఎంక్వైరీ చేసినా ఇంకా కొంతమంది అధికారులని, కింద స్థాయి అధికారులు వాళ్ళకి అనుకూలంగా గతంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఏదో రకంగా తొక్కిపెట్టి దీన్ని మరుగున పరచాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అందుకు ఉదాహరణ ఏంటంటే, ఏదైతే సస్పెండ్ అయ్యారో అధికారులను బలి చేశారో ఇప్పటికే ఆయన ఉద్యోగం కోల్పోయి ఇటీవల ఆయన రెస్టోర్ అయ్యి హాఫ్ శాలరీ తీసుకుంటున్నారు. ఒక ఎస్సీ అధికారి కలెక్టర్ స్థాయికి వెళ్ళాలని అధికారిని బలి చేశారు ఈ పెద్ద మనిషి. మూడో రోజు ఏం చెప్పారు, ఎస్సీ అధికారిని బలి చేశారన్నారు. అసలు చేయించింది ఎవరు, దాని యొక్క కుంభకోణం చేయించింది ఎవరు, మీ పాత్రలు ఎవరు, దాని డబ్బు పొందింది ఎవరు, అధికారులు బలి చేశారు, నువ్వు అధికారులు ఎందుకు సస్పెండ్ చేసావు, నీ మీద మేమే తప్పు చేశాను ఒప్పుకుని దానికి రిజైన్ చేసి ఈ ప్రజలు నేరుగా డబ్బు చెందేలా చేయొచ్చు కదా. ప్రధానంగా మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారాయణ గారు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాన్ని నిగ్గు తేల్చి ఈ ప్రజలకు చెందాలని ఆస్తిని, సొమ్ముని అంతా కూడా వెనక్కి తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించాలని చెప్పి నష్టపోయిన రైతులు కానీ, బాండ్లదారులు కానీ న్యాయం చేయమని మీ ద్వారా కోరాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు సిఫార్సులపై పురపాలక అధికారులు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారట. తణుకులో జరిగిన అవినీతి పుణ్యాన రాష్ట్రంలో మొట్టమొదటిసారి టీడీఆర్ బాండ్లు అనే పదానికి విస్తృతమైన ప్రాచుర్యం లభించింది. అప్పుడు తణుకు శాసనసభ్యులుగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో టీడీఆర్ బాండ్ల వ్యవహారం వెలుగులోకొచ్చింది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో అప్పటి ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ విచారణతో సూత్రధారుల్ని పక్కనబెట్టి పాత్రధారులపై చర్యలు తీసుకుని టీడీఆర్ బాండ్ల వ్యవహారాన్ని అటకెక్కించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో తణుకులో మున్సిపాలిటీ పరిధిలో అధికారులు టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల్లో అలజడి మొదలైంది. ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో పాత్రధారులు కాదు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో వైసీపీ నేతలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తణుకు టీడీఆర్ బాండ్ల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిస్తుంది. ఇదే విషయం మనతో మాట్లాడిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉన్నారు. సార్, ఏంటి ఈ తణుకు టీడీఆర్ బాండ్ల మీద ఇప్పటికే మంత్రి నారాయణ కూడా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేకెత్తిస్తుంది. ఏంటి దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ అవినీతిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తణుకులో టీడీఆర్ బాండ్ల స్కామ్కి బీజం పోయడం జరిగింది.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఈరోజు అన్ని పట్టణాలకి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్ల పేరుతో దోచుకోవడం జరిగింది. ముఖ్యంగా తణుకు పట్టణంలో వీళ్ళు 2 రకాలైనటువంటి స్కాములు చేయడం జరిగింది. ఒకటి గ్రీన్ ఫీల్డ్ పేరుతో అవసరం లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ ల్యాండ్స్ని సేకరించి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అసలు భూమి ధర కన్నా దగ్గరలో ఎక్కడో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి డోర్ నెంబర్లతో వాల్యూ చేసి ఆ వాల్యూస్ని పెంచి టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కంపోస్ట్ యార్డ్ పేరుతో ఏదైతే వీళ్ళు సేకరణ చేశారో దానికి సంబంధించి దానికి కూడా ఎక్కడో ఉన్నటువంటి డోర్ నెంబర్తో 9,000 రూపాయలు గజం ఉంటే 22,000 రూపాయలకు చేసి దాన్ని 1:4లో టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది. యాక్చువల్గా రూల్ ప్రకారం 1:2లో టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయాలి. అక్కడ ఆ రోజు ఇక్కడ కౌన్సిల్ లేనటువంటి సమయంలో విచ్చలవిడిగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో కేవలం 6,000 నుంచి 7,000 గజాలకి సంబంధించి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది. ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళ దోపిడీ లక్ష్యంగా చేసుకున్నటువంటి ఈ స్కాముల్లో తణుకు పట్టణంలో 1,00,000 పైగా స్క్వేర్ యార్డ్స్కి టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా. కేవలం వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళ బెనామీలను పెట్టుకుని అప్పుడు మంత్రి కారుమూరి కనుసన్నల్లో ఇదంతా కూడా అసలు సూత్రధారి కారుమూరి, పాత్రదారుల మీద చర్యలు తీసుకున్నారు తప్పితే ఆ రోజు సూత్రధారిని ఏ విధంగానూ కూడా ప్రశ్నించలేదు. ఆ రోజు ప్రభుత్వం మేము దాని మీద ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం ఏసీ ఎంక్వైరీ చేయడం జరిగింది. బట్ ఏసీబీ ఎంక్వైరీ ఏమైందో కూడా ఇప్పటికీ కూడా తెలియట్లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈరోజు తప్పనిసరిగా ఈ టీడీఆర్ బాండ్లు వెనుకున్నటువంటి అన్ని విధాలుగాను దీంట్లో జరిగినటువంటి లోతుగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అసలైనటువంటి సూత్రధారులను పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇందులో ఉద్యోగస్తులే బలైపోతున్నారు. మీరన్న సూత్రధారులు బయటకు వచ్చేటప్పుడు ఏ విధమైన ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ప్రభుత్వం దీని మీద ఎవరైతే ఆ రోజు కేవలం కమిషనర్ గారిని టౌన్ ప్లానింగ్ అధికారులని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం జరిగింది. కానీ దీని వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కారుమూరి ఆ రోజు దీని మీద పెద్ద ఎత్తున స్కాములు చేసి మంత్రి కూడా అయ్యాడు. ఆ విధంగా ఆయన పాత్ర మీద ఇది ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద మేము చెప్పేది ఒకటే, ఈ టీడీఆర్ బాండ్ల స్కామ్కి జరిగినటువంటి సూత్రధారుల మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అసలు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ 1,100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ వైసీపీ నేతలు ఎక్కడ అసలు డబ్బు ఎక్కడ చేతులు మారింది, బాండ్ రూపంలోనే ఉంది తప్ప అసలు ఆ డబ్బు చేతులు మారిందనడానికి అవినీతి జరిగిందనడానికి సాక్ష్యం లేదు, అసలు ఆస్కారమే లేదంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఈరోజు 1,100 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు కదా ఇంకా ఎక్కువ కూడా ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో జరిగింది. డబ్బు కనపడకపోయినా వీళ్ళు స్కాముల పేరుతో ఏదైతే టీడీఆర్ బాండ్లను ఇష్యూ చేసుకున్నారో వీళ్ళు అమ్మించి ఈరోజు ఎవరైతే బిల్డర్లు కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర డబ్బు ట్రాన్సాక్షన్స్ అంతా ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. అక్కడ అమ్మిన వారికి తెలుసు, కొనుక్కున్న వారికి తెలుసు. ఆ విధంగా ఆ రోజు అక్రమంగా టీడీఆర్ బాండ్లను ఇష్యూ చేసి అవసరం లేకపోయినా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారులని ప్రెజర్ చేసి ఆయన చేసినటువంటి విధానం అవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మరోపక్క చూసుకుంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, టౌన్ ప్లానింగ్లో తణుకులో ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఎవరో ₹1 వద్దని. అంటే ఏంటి ఇప్పుడు వరకు ఏమైనా అవినీతి అక్రమాలు జరిగాయని మీకు ఏమైనా సమాచారం ఉందా? పూర్తిగా గత 5 సంవత్సరాలుగాను కూడా ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో పూర్తిగా టౌన్ ప్లానింగ్ విధానాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఈరోజు కౌన్సిల్ లేనటువంటి విషయాన్ని చూసుకుని ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి కనుసన్నల్లో టౌన్ ప్లానింగ్లో ఆ రోజు చేసినటువంటి వికృతమైనటువంటి అవినీతి, విచ్చలవిడిగా అవినీతి చేయడం జరిగింది. ఎవరైనా ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవాలని వాళ్ళు ప్లాన్ అప్రూవల్ చేసుకుంటే ఈయన దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కించుకొచ్చి ఆయన డిబ్బీలో డబ్బులు వేసి ఆ విధంగా బటన్ నొక్కించుకునే విధానాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు. దాన్ని మేము ఈరోజు పూర్తిగా ఎరాడికేట్ చేసి ఎవరైనా బిల్డింగ్లు కట్టుకొని స్వేచ్ఛగా వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, మొత్తం మీద చూసుకుంటే తణుకు నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్లో భారీ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. తప్పనిసరిగా అంటే ఇది ఉద్యోగస్తులే కాదు, ఉద్యోగస్తుల్ని
భయపెట్టి బెదిరించి లేకపోతే ప్రలోభ పెట్టి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో దళారులు ఉన్నారో వారందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా దీని మీద నివేదిక పంపించాం. తప్పనిసరిగా వారందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి వారిని కూడా పాత్రధారులందరినీ కూడా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. చట్టం ముందు అందరూ సమానులే అంటూ కూడా తణుకు ఎమ్మెల్యే అరిమిల్ రాధాకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ని ఆదాయ వనరులుగా చేసుకున్న వైసీపీ నేతలు అధికారుల సహకారంలో రాజమార్గంలో తమ జేబులు నింపుకున్నారు. ప్రభుత్వం మారగానే వారి అవినీతి బొక్కలన్నీ వెలుగు చూస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ఎక్కడా జరిగి ఉండదని రాజకీయ నిపుణులు చెబుతున్న మాటల్ని అధికారులు వెలుగుతీస్తున్న లెక్కలు నిజం చేస్తున్నాయి. మరి ఈ భారీ కుంభకోణంలో ఎన్ని అవినీతి తిమింగలాలు బయటపడతాయో చూడాలి.